కాకాణికి ఘన విజయం ఖాయం. కాకాణికి భారీ మెజార్టీ సాధించి మరోసారి అసెంబ్లీకి పంపనున్న సర్వేపల్లి ప్రజలు. వెంకటాచలం మండలంలో మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం రామదాసు కండ్రిగా ఎడిమేపల్లి గ్రామాలలో శనివారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాకాణి గ్రామాలలో పర్యటించిన మంత్రి కాకాణికి అడుగడుగున బ్రహ్మరథం పట్టిన గ్రామస్తులు. బాణసంచా, కాల్పులు, గజమాలలు, డప్పు వాయిద్యాలు, తప్పెట్లు, యువత కేరింతలతో అట్టహాసంగా కొనసాగిన మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం. గ్రామాలలో వాడవాడలా పెద్ద ఎత్తున మహిళలు విచ్చేసి మంత్రి కాకాణికి మంగళహారతులతో దీవించారు. సర్వేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీస్సులతో కనీ విని ఎరుగని రీతిలో 50,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధిస్తామని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. దశాబ్దాలుగా సాగునీటికి నోచుకోని రామదాసు కండ్రిగ గ్రామానికి శాశ్వత ప్రాతిపదికన సాగునీరు అందించడంతో పాటు 2 పంటలు పండించుకునే వసతి కల్పించిన మంత్రి కాకాణి వెంటే మేమంతా ఉంటామని భరోసా ఇచ్చిన రామదాసు కండ్రిగ రైతులు అన్నారు కాకాణి. సాగునీటికి అనేక ఇక్కట్లు పడుతూ పంటలు ఎండిపోయి తీవ్ర నష్టానికి గురవుతున్న ఎడిమేపల్లి రైతాంగానికి సొంత నిధులు 50 లక్షలు వెచ్చించి కనుపూరు కాలువ నుండి ఎడిమేపల్లి చెరువుకు సాగునీటి కాలువను త్రవ్వించి మంత్రి కాకాణికి మేము మా భవిష్యత్తు తరాలు ఎప్పటికీ రుణపడి ఉంటామని వ్యాఖ్యానించారు. భావోద్వేగానికి గురయ్యాయి ఎడిమేపల్లి రైతు కుటుంబాలు.